Hello everybody. Is it raining there? I think your answer is yes. If someone says no, maybe it rained yesterday or day before yesterday in your place, or maybe it will rain soon because it is monsoon. Monsoon is a season of rains. So today we are going to learn vocabulary regarding monsoon. Before that, I will introduce you. I will give a small introduction regarding monsoon. Monsoon has 50 crore years of history in India. The monsoon gives life to India's economy, ecology, and culture. Because of monsoon, 20 countries, India and its around surrounding countries, gets 80% of its rain or snow. Monsoon is always a time of peace. There is no war in the time of monsoon because there is so much water. In Ganga, Sindhu, Brahmaputra, Godavari, Krishna, all rivers are filled with water. So there is no chance to war. So monsoon is always a time of peace. So let's jump into the vocabulary. First word is confluence. Confluence means two or more things becoming one. Monsoon is confluence of multiple scientific factors. ఎందుకంటే మాన్సూన్ ఏర్పడడానికి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇండియాస్ జియోగ్రఫికల్ లొకేషన్ ఒకటి, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఆఫ్రికా ఖండం, హిమాలయ పర్వతాలు, ఇవన్నీ ఆ సిస్టంలో భాగం. అందువల్ల దీన్ని కన్ఫ్లుయెన్స్ ఆఫ్ మల్టిపుల్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పారు మాన్సూన్ని. ఈ కన్ఫ్లుయెన్స్ అనే పదాన్ని ఉపయోగించి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పావర్టీ ఈజ్ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ మల్టిపుల్ సోషల్ ఫ్యాక్టర్స్. పావర్టీ అనేది మల్టిపుల్ సోషల్ ఫ్యాక్టర్స్కి కన్ఫ్లుయెన్స్ ఆఫ్ మల్టిపుల్ సోషల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద ప్లేస్ యూ బోర్న్, ద ఫ్యామిలీ యూ బోర్న్, the political system in the country, all these are makes you whether you are rich or poor. So poverty is also confluence of multiple social factors. Going to next word, rejuvenating. Rejuvenating means to make more lively. మాన్సూన్ వల్ల వచ్చే రైన్ వల్ల ఒక ఎర్త్ మన చుట్టూ మన పరిసరాల్లో వాతావరణంలో కొత్త లైఫ్ వస్తుంది. అంటే చెట్లు చిగురుస్తాయి, తర్వాత మొక్కలు పెరుగుతాయి, పువ్వులు పూస్తాయి, ఇవన్నీ ఒక అట్మాస్ఫియర్లో ఒక మోర్ లైవ్లీనెస్ వస్తుంది. సో రీజువనేటింగ్ ఎక్స్పీరియన్స్ మనం చూస్తాం బికాజ్ ఆఫ్ మాన్సూన్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ బ్లాజమ్. బ్లాజమ్ అంటే బ్లాజమ్ మీన్స్ ఫ్లవర్స్ ఆన్ ట్రీస్ ఇన్ లార్జ్ స్కేల్. ఒక చెట్టు నిండా పువ్వులు విరబూస్తే దాన్ని మనం బ్లాజమ్ అంటాం. ఈ టైంలో ఎక్కువగా చెర్రీస్, మీరు విదేశాల్లో చూస్తే చెర్రీస్ ఒక సీజన్లో, ఆటమ్ సీజన్లో ఒకసారిగా వాళ్ళు విరబూస్తాయి. అలాగే మన దగ్గర చూసుకుంటే ఎర్రల్ల చెట్టు ఎల్లో కలర్లో బాగా కనిపిస్తుంది. అలాగే తులా చెట్టు రెడ్, అంటే ఫ్లవర్స్ చెట్టు నిండా మొత్తం ఫ్లవర్స్ ఎక్కువ కనిపిస్తాయి చెట్టుకుంటా, దాన్ని బ్లాజమ్ అంటాం. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ డ్రెంచ్. Drench means to make something or somebody completely wet or soak. పూర్తిగా వర్షంలో నీటిలో తడిసి ముద్దవడాన్ని డ్రెంచ్ అంటారు. డ్రెంచ్డ్ ఫీల్డ్స్ ఆర్ రెడీ టు కల్టివేషన్. ఈ టైంలో బాగా వర్షం కొన్నిసార్లు రోజుల తరబడి వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఫీల్డ్స్ కానీ మొత్తం అంతా డ్రెంచ్ అవుతాయి, మొత్తం తడిసి ముద్ద అవుతాయి. దానివల్ల వ్యవసాయానికి ఈ నాట్లు వేయడానికి అది అనుకూలంగా మారుతుంది అని చెప్పడానికి ఈ డ్రెంచ్ అనే పదాన్ని వాడాను. నెక్స్ట్ వర్డ్ ఈజ్ టెపస్ట్రీ. టెపస్ట్రీ మీన్స్ ఏ కలర్ఫుల్ పిక్చర్ ఆర్ ప్యాటర్న్ మేడ్ బై వీవింగ్ కలర్డ్ వూల్ ఆన్ ద హెవీ క్లాత్. ఒక హెవీ క్లాత్ మీద ఒక పెయింటింగ్ అని వేస్తే, వూల్తో నేసినటువంటి ఒక పెయింటింగ్ అని నేస్తే దాన్ని మనం టెపస్ట్రీ అంటారు.
ట్యాప్స్ట్రీ అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక వర్ణ చిత్రం అని చెప్పొచ్చు. వర్ణ చిత్రం ఇక్కడ కలర్స్తో వేసింది కాకుండా ఒక పెయింటింగ్ అని వూల్ చేసింది, అంటే నేతతో చేసిన ఒక పెయింటింగ్. సో ఈ మాన్సూన్ సీజన్ని ఒక బ్యూటిఫుల్ ట్యాపస్ట్రీ అని చెప్తారు. ఎందుకంటే ఒక అందమైన వర్ణ చిత్రం, ఎందుకంటే చెట్లు, గ్రీనరీ, పువ్వులు, ఎల్లో, రెడ్, వైట్ అన్ని రంగులు కలుస్తాయి, చూడడానికి చాలా బాగుంటుంది. అందువల్ల బ్యూటిఫుల్ ట్యాపస్ట్రీ మనం చూడవచ్చు. ఒక ప్రకృతి గీసిన వర్ణ చిత్రం అని చెప్పొచ్చు ఈ సీజన్ని. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మీటియరాలజీ. మీటియరాలజీ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. మనం దీనికి వాతావరణ అధ్యయనం అని చెప్పొచ్చు. ఇందులో మెటీరాలజీ, ఈ వాతావరణం మాన్సూన్ టైంలో యాక్టివ్గా పనిచేసే ఒక శాఖ వాతావరణ శాఖ, మెటీరాలజికల్ డిపార్ట్మెంట్. దీన్ని సింపుల్గా మెట్ డిపార్ట్మెంట్ అని కూడా అంటారు. అదే తరచు ఈ పదం మనకు వినిపిస్తుంది కాబట్టి అదే ఇందులో వాడవచ్చు. దీనికి సంబంధించిన పదం అది కూడా. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఇనార్మస్. ఇనార్మస్ అంటే హ్యూజ్, బిగ్, వెరీ లార్జ్ అని అర్థం. Monsoon is an enormous movement of water and energy across earth. మన మాన్సూన్ అనేది ఎర్త్ మీదే, భూగోళంలోనే అతిపెద్ద మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ వాటర్ అండ్ ఎనర్జీ. చాలా పెద్ద మొత్తంలో వర్షం కురుస్తుంది, వర్షపాతం నమోదవుతుంది. అలాగే ఎనర్జీ కూడా దానివల్ల, అంటే అక్కడ ఎక్కడో ఇది పసిఫిక్ మహాసముద్రంలో మొదలవుతుంది, తర్వాత ఇండియన్ ఓషన్లోకి వస్తుంది. చాలా ఎనర్జీ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. సో మాన్సూన్ అనేది హ్యూజ్ ఎనార్మస్ మూమెంట్ ఆఫ్ వాటర్ అండ్ ఎనర్జీ అని చెప్తున్నారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రిపోజిటరీ. రిపోజిటరీ మీన్స్ ఏ ప్లేస్ వేర్ something is stored in large scale. ఈ మాన్సూన్ని కల్చరల్ రిపోజిటరీ అని అంటున్నారు. కల్చరల్ రిపోజిటరీ అంటే మన కల్చర్ కూడా దీనికి అనుబంధంగా ఉంటుంది, దాగి ఉంది అని. ఎందుకంటే మనం చూస్తే ఏరువాక పూర్ణిమ, ఏరువాక స్టార్ట్ అవ్వడం, తర్వాత వారాలు, బోనాలు, గణేష్ నిమజ్జనం, పుష్కరాలు, ఇవన్నీ కూడా వాటర్తో, రైన్తో ముడిపడి ఉన్నవి. సో మాన్సూన్ ఈజ్ ఆల్సో ఏ కల్చరల్ రిపోజిటరీ అని చెప్తున్నారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డౌన్ పోర్. డౌన్ పోర్ అంటే ఏ హెవీ రైన్ దట్ కమ్స్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా కురిసే పెద్ద వర్షాన్ని హెవీ రైన్ అంటారు. దానికి క్లౌడ్ బర్స్ట్, డెల్యూస్ అని కూడా చెప్తుంటారు. దీనికి తెలుగులో చెప్పాలంటే జడివాన అని కూడా మనం చెప్పొచ్చు. అంటే చాలా పెద్ద మొత్తంలో వర్షం ఒకేసారి సడన్గా ఉన్నట్టుండి, మామూలుగా మనకి సాయంత్రం పూట వర్షం దిగి ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది, దాన్ని మనం డౌన్ పోర్ అనవచ్చు. ఈ డౌన్ పోర్ దానికి అర్థం కూడా సోక్, అంటే వర్షంలో తడిసి బాగా నానడానికి కూడా అయిపోతుంది అనమాట, అంత భారీ వర్షం పడుతుంది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రీజనరేట్. Regenerate means to make something grow again. ఈ వర్షాకాలంలో మొత్తం నేచర్ అంతా రీజనరేట్ అవుతుంది. వెజిటేషన్ అంటే మొక్కలన్నీ మళ్ళీ పుడతాయి. చూడండి, మన కొండల్లో లేకపోతే పర్వత ప్రాంతాల్లో చాలా మొక్కలు సమ్మర్లో అసలు కనిపించవు, మొత్తం బోడు కొండలా ఉంటుంది. కానీ వర్షం పడగానే మొత్తం మొక్కలు చిన్నవన్నీ కూడా లేచి మళ్ళీ రీలైఫ్, మళ్ళీ కొత్తగా పుట్టి మళ్ళీ పెరుగుతాయి. సో రీజనరేషన్ ఆఫ్ వెజిటేషన్ అని చెప్పొచ్చు ఆ ప్రక్రియని. దీన్ని నెక్స్ట్ ఈ మాన్సూన్లోనే రివైవల్ ఆఫ్ యాక్టివిటీ, చాలా యాక్టివిటీ రివైవల్ అవుతుంది. అంటే రివైవల్ అంటే రీలైఫ్, మొత్తం అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉన్న వాతావరణంలో లైఫ్ కొత్తగా వస్తుంది. ఇంకొక పదం కూడా రీస్టోరేషన్ ఆఫ్ లైఫ్ అంటే చెరువులు మొత్తం సమ్మర్లో నీరు లేకుండా ఎండిపోతాయి, మళ్ళీ చెరువులు నిండుతాయి వర్షాలతో. రీస్టోరేషన్ ఆఫ్ లైఫ్ మళ్ళీ రీస్టోర్ అవుతుంది, మళ్ళీ మొదలవుతుంది. ఇవన్నీ కూడా ఈ మాన్సూన్కి రిలేటెడ్ ఉన్న పదాలు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. దట్ మీన్స్ కెనాట్ బి ప్రిడిక్టెడ్. అన్ప్రెడిక్టబుల్ అంటే కెనాట్ బి ప్రిడిక్టెడ్, అంటే అంచనా వేయలేము.
అయితే మాన్సూన్ ఇప్పుడు రాను రాను ఎలా అయిపోయిందంటే అంచనా వెళ్ళిపోతుంది. ఇదివరకు జూన్ ఫస్ట్ వీక్లో మాన్సూన్ కేరళలో ఎంటర్ అవుతుంది, తర్వాత కొన్ని వారాలకి ఇండియాలో మిగతా ప్రాంతాలకి అది విస్తరిస్తుంది అని ప్రిడిక్ట్ చేయగలం. ఇప్పుడు అన్ప్రిడిక్టబుల్గా అయిపోయింది. దానికి కారణాలు ఏంటని చూద్దాం. ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అంటారు. అంటే దానికి కారణం ఏంటంటే మేడ్ బై హ్యూమన్స్. ఆంథ్రోపోజెనిక్ అంటే సంథింగ్ మేడ్ బై హ్యూమన్స్. ఇది కూడా మనుషులు చేసిన పనుల వల్లే అన్ప్రెడిక్టబుల్గా మారింది. ఈ మాన్సూన్ కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న మాన్సూన్ ఈ మధ్యనే అన్ప్రెడిక్టబుల్గా మారింది. కారణం ఏంటంటే హ్యూమన్స్ అంటే క్లైమేట్ చేంజ్ వల్ల కొంత వాతావరణంలో కొంత అట్మాస్ఫియర్, కొంత హీట్ ఉండాలి, కొన్ని రకాలమైన అనుకూలమైన వాతావరణాలు ఉంటే చూస్తే మనం స్టార్టింగ్లో కన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెనీ సైంటిఫిక్ థింగ్స్ అని చెప్పాము. అంతా ఆ సైన్స్ అంతా కలిస్తేనే మాన్సూన్స్ అది ఒక టైంకి అది ట్రావెల్ అవుతుంది. కానీ మనం క్లైమేట్ చేంజ్ వల్ల ఇది ఈ మధ్యన డిస్టర్బ్ అవుతుంది అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరికొన్ని వర్డ్స్ చూసుకుంటే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని వస్తుంది. ఇట్స్ రైనింగ్ ఉదయం నుంచి సాయంత్రం కంటిన్యూస్గా వర్షం పడుతుంది, హెవీ రైన్. అంటే దాన్ని ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ హియర్ అని చెప్తాం. అంటే మేము ఉండే ప్రాంతంలో చాలా హెవీగా వర్షం పడుతుంది అని చెప్పడానికి ఆ ఈడియంని వాడతారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డ్రిజిల్ అంటే రైన్ ఇన్ వెరీ స్మాల్ లైట్ డ్రాప్స్. వర్షం పడుతుంది తుంపర్లుగా చిన్నగా కంటిన్యూస్గా పడుతుంది, కానీ అది హెవీ రైన్ కాదు, అలాగని పడకుండా ఉండదు. దాన్ని డ్రిజిల్ అంటారు. డ్రిజిల్ అంటే చిన్న వర్షం ఎక్కువసేపు అలా చిన్నగా తుంపర్లుగా పడడం. అదే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే డౌన్ పోర్ అనమాట. డౌన్ పోర్ అంటే ఎక్కువ హెవీ రైన్ అలా ఉంటుంది, దాన్ని ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్తాం. సో దీస్ ఆర్ ద వొకాబులరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వొకాబులరీ. మీరు నేచర్ గురించి, తర్వాత క్లైమేట్ చేంజ్ గురించి ఎక్కువ చదవాలనుకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రతి సాటర్డే టైమ్స్ ఇవోక్ అని ఒక పేజ్ వస్తుంది. అందులో మంచి వొకాబులరీ, మంచి ఆర్టికల్స్ వస్తాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రీడ్ దోస్. ఈ వొకాబులరీ మొత్తం ఆ టైమ్స్ ఇవోక్ జూన్లో వచ్చిన జూన్ 19th మాన్సూన్ మీద వచ్చింది. ఒక సిరీస్ ఆఫ్ ఎడిటోరియల్స్, సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చి 3-4 ఆర్టికల్స్ వచ్చాయి. అందులో నుంచి ఈ వొకాబులరీ సెలెక్ట్ చేసి మీకు చెప్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ సిరీస్ మీరు ఫాలో అవుతే మంచి వొకాబులరీ మీకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.